మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో సార్. సార్ పొట్టలో గ్యాస్ బ్లోటింగ్ బాగా ఇబ్బంది పెడుతుంది సార్. నా వెడేస్ చూసుకుంటే కనుక టైంకి తినలేకపోతున్నాం. ఇది ఒక రీజన్ అయితే మాకు కొంతవరకు తెలుసు సార్. మరి బయట మసాలా ఫుడ్స్ కూడా బాగానే తింటున్నాం సార్. ఏంటి సార్ మెయిన్ రీజన్స్ ఈ పొట్టలో బ్లోటింగ్ కానీ ఫర్డ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, తినాలి అనిపించదు కొన్నిసార్లు. కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నాం సార్. ఏంటి ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నాము, ఎలా మార్చుకోవాలి అంటారు సార్ ఈ బ్లోటింగ్ రాకుండా ఉండాలి, హెల్దీగా ఉండాలి అంటే? ఇప్పుడు మన బ్లోటింగ్ కానీ లేకపోతే మనం బెల్చింగ్ అంటాం, గ్యాస్ ఎక్కువైపోగానే బయట గాలి తీయాలని ట్రై చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఎక్కువ గ్యాస్ పోవటం, ఫ్లాటులెన్స్ అంటాం. ఈ రెండు సిమ్టమ్స్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గానే మనం మాట్లాడేటప్పుడు లేకపోతే మనం అంటే ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు లేకపోతే చ్యూవింగ్ గమ్ చేసేటప్పుడు అనేక ప్రక్రియలు తెలియకుండా గాలి మింగుతూ ఉంటాం. ఒక గాలి అనేది మింగటం వెళ్ళటం అనేది అదొక నార్మల్ ప్రాసెస్. ఏదైతే లిమిట్ పెరిగినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆహారం తింటున్నాం, ఆహారం నవిలి తినేటప్పుడు, కూల్ డ్రింక్ తాగుతున్నప్పుడు అన్ని కొన్ని ఆహారాలు కొన్ని కార్బొనేటెడ్ డ్రింక్స్ తినటం వల్ల కొన్ని ఫుడ్ స్పెసిఫిక్లీ అవి తిన్నప్పుడు గ్యాస్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే చ్యూయింగ్ గమ్స్ తీసేసుకుంటే బాగుండి నవ్వులుతూ ఉంటారు, కానీ దీంట్లో షుగర్ ఫ్రీ అని కొన్ని యాడ్ చేస్తూ ఉంటారు, అది సార్బిటాల్ అవన్నీ. అవి కూడా దే ప్రొడ్యూస్ లాట్ మోర్ గ్యాసెస్ అనమాట. చాలా మందికి తెలియదు అనమాట. సో ఇలా ప్రక్రియలో మనం తీసుకునే ఆహారం, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది వెయిట్ లాస్ అనేసి చాలా అనేకమైన వెజిటబుల్ తీసుకుంటారు, కానీ అవి మన బాడీలో అబ్జర్వ్ కాకపోవడమే కాకుండా ఇవి క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రొకోలీ అవి కూడా కొంచెం ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తాయి. అందుకని మనం ఏంటంటే ఏ డైట్ తీసుకుంటే మనకి ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది కూడా ఒక రకమైన అబ్జర్వ్ చేసుకోవాలి మనం. సో నార్మల్గా మనము ఎత్తిపెట్టి తాగేటప్పుడు లేకపోతే దాంట్లో ఎక్కువ గుక్కలు వేసేటప్పుడు వి టెన్ టు స్వాలో లాట్ ఆఫ్ ఎయిర్ ఆల్సో. ఒక లిమిట్ వరకు పర్వాలేదు, కానీ ఒక లిమిట్ దాటిన తర్వాత వి ఫీల్ లాట్ ఆఫ్ అన్కంఫర్టబుల్ నేచర్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది నార్మల్ ప్రక్రియ. మన డైట్ నార్మల్, మనం గాలి స్వాలో చేయటం. ఇది కాకుండా ఏంటంటే మన బాడీలో మనం తీసుకున్న డైట్ ని డైజెస్ట్ చేయడానికి చాలా బ్యాక్టీరియా ఉంటాయి. సో మన బాడీ అన్నిటిని డైజెస్ట్ చేయలేదు. అంటే కొన్ని అది అందుకని ఆ డైట్ అన్నది ఎప్పుడైతే ఆర్గానిజంకి వెళ్తుందో అది ఇట్ ప్రొడ్యూసెస్ లాట్ ఆఫ్ గ్యాసెస్. సో అదొకసారి స్మాల్ ఇంటెస్టినల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అయి ఉండొచ్చు, కొలానిక్ ఫ్లోరా ఎక్కువగా ఉండి అన్వాంటెడ్ బ్యాక్టీరియా. మీరు అన్నారు కదా నేను రకరకాల ఫుడ్ తీసుకుంటున్నాను, మసాలా తీసుకున్నాను అంటే బేసిక్గా ఏంటంటే మన డైట్ మారినప్పుడు, ఇన్ఫెక్టెడ్ ఫుడ్ తిన్నప్పుడు ఆ డైట్ వెళ్ళి ఆ బ్యాక్టీరియా ఊరుకోవు, అవి మల్టిప్లై అవ్వటం మొదలు పెడతాయి. అందుకని ఏంటంటే మనకు ఇది తగ్గాలి అనుకున్నప్పుడు దేర్ ఇస్ వేరియస్ వేస్. ఇప్పుడు నార్మల్గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నార్మల్గా అవైలబుల్ ప్రోబయాటిక్ మనకు ఉండేది ఒక కర్డ్స్ అంటాం, ఫైబర్ తీసుకుంటాం. ఫైబర్ ఏం చేస్తుందంటే అధికంగా బ్యాక్టీరియల్ లోడ్ పెరగకుండా బయటకు తీసుకెళ్ళిపోతుంది. సో అందుకే మన బౌల్ ఎప్పుడైతే క్లీన్ అయిపోతూ ఉంటుందో బ్యాక్టీరియా గ్రో అవడానికి అంత స్పేస్ ఏ ఉండదు. సో టేకింగ్ గుడ్ ఫైబర్, న్యాచురల్ ప్రోబయాటిక్ లైక్ కర్డ్స్ అలాంటివి తీసుకోవడం కొంతవరకు బెటర్. తర్వాత ఏంటంటే మన ఏదైనా బ్యాక్టీరియా అనేది బాడీ డెవలప్ అవుతూ ఉన్నప్పుడు గ్యాస్ను మాత్రం తగ్గించడానికి దేర్ ఆర్ లాట్ ఆఫ్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సెమిథియోన్ అని, ఆల్ఫా గెలాక్ట్ అలాంటి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం, అవి చార్కోల్ టాబ్లెట్స్ అని, అవి అబ్జర్వ్ చేసి వెళ్ళిపోతాయి. కానీ ఎక్కువ ఇవి కూడా దాటినప్పుడు అంటే ఆ బ్యాక్టీరియా ఓవర్ గ్రోత్ అవ్వడానికి మనం ఏం చేయాలి, ఆ ఓవర్ గ్రోత్ తగ్గించడానికి కొన్ని బ్యాక్టీరియల్ లోడ్ తగ్గించే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది షార్ట్ టర్మ్. కానీ మళ్ళీ మన వాళ్ళు ఏంటంటే చాలా వరకు ఏం చేస్తారంటే తగ్గింది అంటారు, వాళ్ళు 2 to 3 months మళ్ళీ తప్పు చేసేస్తారు, మళ్ళీ తీసేసుకొని మళ్ళీ నాకు వచ్చింది, ఎందుకు నాకు ఈ విధంగా వస్తుంది అనేసి. ఎప్పుడు కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే మన హ్యాబిట్స్ మార్చుకోవాలి. మన తినే హ్యాబిట్స్, ఎలాంటి డైట్ మనం తీసుకుంటాం, టైంకి తీసుకోవడం వల్ల కూడా చాలా. అందుకని ఇప్పుడు మన బాడీలో టైం తీసుకోకపోతే యాసిడ్ ఎక్కువైపోతుంది. యాసిడ్ ఒక్కటే మన ఆహారాన్ని డైజెస్ట్ చేయాల్సిన యాసిడ్ ప్లేస్ లో ఖాళీ పొట్ట ఉన్నప్పుడు ఏమవుతుంది, యాసిడ్ కూడా ఇరిటేట్ చేస్తుంది కదా. దట్ ఆల్సో క్రియేట్స్ కొన్ని ఇంటెస్టినల్ హరీ క్రియేట్ చేస్తుంది. మనకు తెలియదు, డిస్కంఫర్ట్ అంటారు కదా, అది ఆకలి లేక డిస్కంఫర్ట్, యాసిడ్ ఎక్కువ అవడం డిస్కంఫర్ట్ అని మనకు తెలియదు. సో టైంకి డైట్ తీసుకోవడం, కరెక్ట్ అయిన డైట్ అంటే ఇప్పుడు డైట్ తీసుకోవాల్సిన టైంలో కాఫీ, టీ తాగారనుకోండి, ఇట్ మే నాట్ బి బెనిఫిషియల్. కొంతమందికి బై నేచర్ మిల్క్ ఇంటాలరెన్స్ ఉంటుంది, లాక్టోస్ ఇంటాలరెన్స్. వాళ్ళు ఎనీథింగ్ టు డూ విత్ మిల్క్ ప్రోడక్ట్స్ వాళ్ళకి అన్కంఫర్టబుల్ అయిపోతారు, పొట్టంతా ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు దే విల్ బి స్పెసిఫిక్ ఎంజైమ్, లాక్టోస్ డైజెస్ట్ ఎంజైమ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకోలేరు. అలాంటి వాళ్ళు తెలియకుండానే వాళ్ళు మిల్క్ అవాయిడ్ చేయడం మొదలు పెడతారు.
అలాంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్ టు మిల్క్ ఇవ్వాలి, కానీ మిల్క్ మనం ఇవ్వడానికి కుదరదు. కొంతమందికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆహార పదార్థాలు కొన్ని టెన్షన్ అయినప్పుడు వాళ్ళకి అవి పడవు అసలుకి. అంటే మిల్క్, అనిమల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ వాళ్ళకి పడవు. అలా పడనప్పుడు మనం అవాయిడ్ చేయక తప్పదు. అంటే ఫుడ్ మ్యాపింగ్, అంటే ఇప్పుడు మనకి ఏ ఫుడ్ పడుతుంది ఏంటి అని చూసుకొని దాన్ని అవాయిడ్ చేసుకుంటే కొంతవరకు బ్లోటింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియల్ ఓవర్లోడ్ని తగ్గించడానికి సమ్ టైమ్స్ యాంటీబయాటిక్స్ మనం ఇస్తా ఉన్నాం, స్పెసిఫిక్ గట్ యాంటీబయాటిక్స్. దానివల్ల కూడా రిలీఫ్ వస్తూ ఉంటుంది. సో అందుకని మనం చెప్పాలంటే గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్, గుడ్ ఫైబర్, స్ట్రెస్ తగ్గించుకోవటము. అండ్ ఎందుకంటే స్లీప్ లేకపోతే కూడా ఆల్ దిస్ గట్ ఇరిటబిలిటీ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. అదే విధంగా ఇన్ఫెక్టెడ్ ఫుడ్ తీసుకోకుండా ఉంటాము. అండ్ న్యాచురల్ గా అవైలబుల్, ఇప్పుడు ఏంటంటే మన ఇండియనైజ్డ్ ఫుడ్స్ లో చాలా చాలా మంచి ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారంటే కొన్ని మన నార్మల్ గా డైట్ లో అవైలబుల్ అయ్యే ఈ గార్లిక్ కానీ మన జింజర్ అవన్నీ కూడా దే డూ గుడ్ జాబ్. కర్డ్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకోవడం మంచిదే. సో మన బాడీలో ఒక రకమైన ఈవెన్ టర్మరిక్ ఆల్సో గట్ ఫ్లోరా పెరగకుండా, అంటే అన్హెల్తీ బ్యాక్టీరియా పెరగకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. పులుపు సార్, చింతపండు, లెమన్ అవి అంటే డెఫినెట్ గా దానికి ప్రూఫ్ లేవు కానీ, బట్ నేను చెప్పిన అయితే అవన్నీ న్యాచురల్ గా. ఇప్పుడు ఈవెన్ వీసే లైమ్, విటమిన్ సి బాగుంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్, కాబట్టి వేరే విధంగా హెల్ప్ చేయొచ్చు. కానీ మన ఇంటెస్టైనల్ ఫ్లోరాకి సంబంధించిన వరకు ఇవి దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని ఎప్పుడైతే దిస్ గుడ్ ఫ్లోరా ఈజ్ మెయింటైన్, ఎన్విరాన్మెంట్ ఈజ్ మెయింటైన్, యూ కెన్ సస్టైన్ ఇట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం. అంటే గుడ్ ఇంటెస్టైనల్ మొటిలిటీ, దట్ ఈస్ కాన్స్టిపేషన్ లేకుండా ఉంటాం, బ్యాక్టీరియా ఎక్కువ పెరగకుండా ఉండడానికి మంచి ఫైబర్ తీసుకోవటం, అండ్ హెల్తీ డైట్. ఇప్పుడు మీరు ఏదైతే మన వెజిటబుల్స్ కొన్ని చెప్పాను కదా, కొన్ని లైక్ బ్రోకోలీ, కాలీఫ్లవర్ అవన్నీ కూడా స్టమక్ లో ఉండి ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, అంటే దాన్ని తగ్గించుకోవటం. ఈ విధంగా స్పైసెస్ సార్, ఎందుకంటే బిర్యానీలో స్పైసెస్ ఉంటాయి, వీక్లీ అందరూ కానిస్తూనే ఉన్నారు. ఆ స్పైసెస్ వల్లనే అవుతాయని మనకి చెప్పడానికి లేదు. బేసిక్ గా ఆయిల్స్, ఎందుకంటే మన బాడీ కొంతవరకే డైజెస్ట్ చేయగలదు. ఈ మిగిలిపోయిన అన్ని కూడా ఇట్ కూడా ద బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియాకి మనం ఎక్కువ ఫీడ్ చేస్తున్నాం అనుకోండి, న్యాచురలీ అన్హెల్తీ బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఎక్కువ బ్లోట్ అయిపోవటం, ఎందుకు తిన్నామరా ఇదంతా కూడా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో అందుకని ఈ బేసిక్లీ అన్హెల్తీ ఆయిల్స్ కానీ అన్హెల్తీ ఫుడ్స్ కానీ ఇప్పుడు మనకు లేట్గా కుక్ చేసేసి ఇఫ్ దర్ గివింగ్ ఇట్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం, మార్నింగ్ చేసి ఈవినింగ్ చేశారు, అది స్టేల్ అయిపోతుంది జస్ట్ బికాస్ ఇట్స్ హాట్, మీరు తినేస్తారు. కాకపోతే అది హెల్తీగా లేదనుకోండి, ఇఫ్ ద మీట్ హాస్ నాట్ బీన్ కుక్డ్ ప్రాపర్లీ, మీకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు. అందుకని ఏంటంటే అన్ఫార్చునేట్ గా ఈ స్పైసెస్ విల్ మాస్క్ ఎవ్రీథింగ్. అందుకని ఆ మాస్క్ మనకి ఏదైనా తినగానే బ్లోటింగ్ ఎక్కువ అయింది అంటే మేబీ ఇట్ హస్ నాట్ బీన్ కుక్డ్ వెల్. ఇప్పుడు మనకు గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ అవర్ కమ్యూనిటీ ఏంటంటే ఎవ్రీథింగ్ వి ఈట్ ఈస్ కుక్డ్, అందువల్లే మనం సేఫ్. కాకపోతే మనకు అధికంగా తీసుకొని అధికంగా బ్యాక్టీరియా మన లోడ్ పెరిగిపోతే ఫ్లాట్లెంట్స్ ఎక్కువ వచ్చేస్తుంది, ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్, లిమిటేషన్, ఇలాంటిది మనం అవాయిడ్ చేయొచ్చు. అంటే వాటర్ కాంటెంట్, ఫైబర్ కాంటెంట్, ఈ గట్ బ్యాక్టీరియాని మనం హెల్ప్ చేసేటట్టు యోగట్ అవన్నీ ఎక్కువగా తీసుకోవటము, అండ్ అవుట్ సైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయటం, మంచి ఆయిల్స్ తీసుకోవటం, ఇలాంటి వల్ల ఈ బ్లోటింగ్ ని, అన్కంఫర్టబుల్ నేచర్ ని మనం అవాయిడ్ చేయడానికి మనకు ఇలా కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు కొందరికి స్టమక్ అప్సెట్ గా ఏదో అరగలేదు అనిపిస్తుంది, కొందరు వేడివేడిగా చాయ్ తాగే అలవాటు ఉండి టీ తాగుతూ ఉంటారు, కొందరు కూల్ డ్రింక్స్ తీసుకుంటారు, లెమనేడ్స్, ఇలా అవి ఎంత వరకు హెల్ప్ఫుల్? ఎనీథింగ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ మంచిది కాదు, కానీ డైజెస్ట్ అయినట్టు అనిపిస్తుంది, రిలాక్స్ అనిపిస్తుంది. ఇట్స్ అ ఫాల్స్ సెన్స్ ఆఫ్ అదే నాకు చాలా బాగుంది అనిపిస్తుంది. ఇన్ రియాలిటీ మనం ఆల్రెడీ ఉన్న మన బాడీలో ఉన్న గ్యాసెస్ మనం ఎక్స్ట్రా గ్యాసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అది అంత రియల్ గా వాల్యూ ఏం లేదు. మేబీ అది లిమిటెడ్ కంఫర్ట్ ఉండొచ్చు, కానీ లాంగ్ రన్ లో అంత బెనిఫిట్ ఏమి ఉండదు దానికి. దానికన్నా మన ట్రెడిషనల్ లైక్ బటర్ మిల్క్ కానీ ఇంట్లో ప్రిపేర్ చేసిన లెమన్ జ్యూసెస్ కానీ దే ఆర్ మచ్ బెటర్. మీకు వాటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఎక్కువ రావు. మనం ఏంటంటే మనం తీసుకునే అన్ని మ్యాన్ మేడ్, అంటే ఒక రకంగా చెప్పాలంటే అడల్ట్రేటెడ్, హైలీ షుగరేటెడ్, కార్బోనేటెడ్ డ్రింక్స్, అది మన మంచిది కాదు. అన్నెసరిగా మన బాడీ ఫ్లోరాని మనం డ్యామేజ్ చేసి డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. ఎస్ సార్, ఇలా అవుతున్నప్పుడు ఇంట్లో చాలా మంది లేడీస్ కానీ ఎవరైనా చిన్న చిన్న చిట్కాలు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు సార్. అలా రెగ్యులర్ గా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఫర్దర్ గా ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా? అంటే చిట్కాలు అంటే ఏ చిట్కాలు? లైక్ తీసుకుంటుంటారు, బ్లోటింగ్ ఎక్కువగా ఉందని వాటర్ తాగడం, వామ్ వాటర్ తాగడం, ల్యూక్ వామ్ వాటర్ తాగడం, కొంచెం జింజర్ వాటర్ తాగితే బ్లోటింగ్ ఫ్రీగా ఉంటుంది అని అలా కొన్ని చేస్తూ అంటే అవి సైంటిఫిక్ గా ఎవిడెన్స్ ఏమి లేదు. దానివల్ల వాళ్ళు కంఫర్ట్ కలుగుతుంటే పర్వాలేదు, అవేం పెద్ద మీరు చెప్పిన హామ్ ఏం లేదు. కానీ ఎనీథింగ్ ఓవర్ గా చేసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏంటంటే తెలియకుండా
అన్ప్రూవెన్ గా ఇది తాగితే నాకు హెల్త్ అంత తీసేసుకొని కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అసిడిటీతో వచ్చేస్తూ ఉంటారు, సివియర్ అసిడిటీ. చాలా వరకు ఇప్పుడు దాచిన చెక్క మంచిదని చెప్పి చేసుకొని తాగుతారు. దాచిన చెక్క యూనో అది ఏంటి, ఇట్స్ ఆల్సో హ్యావ్ యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్, కానీ దట్ కాసెస్ సివియర్ గ్యాస్ట్రైటిస్. అంటే అలవాటు లేని వాళ్ళు గ్యాస్ట్రైటిస్ వచ్చేస్తారు, కడుపు నొప్పి అని. వెన్ మీ అడిగినప్పుడు సరే ఇది వేసుకుంటాను, ఈ కొంచెం ఎక్కువ వేసుకున్నాను అంటారు. అందుకని తెలియకుండా వాడటం మంచిది కాదు. ఇప్పుడు కూడా ఎక్కువగా వాడుతుంటారు సార్, ప్రతి ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా కానీ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్, డోంట్ ఓవర్డూ ఎనీథింగ్. సో అదర్వైజ్ టేక్ ఎక్స్పర్ట్ అడ్వైస్. ఇప్పుడు అలోపతిక్ లాగానే చాలా మంది దే ఆర్ ఆల్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇచ్చే వాళ్ళు క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు. అందుకని మనం తీసుకొని లాంగ్ రన్ లో అంటే ఒక రకమైన అన్ప్రొఫెషనల్ పీపుల్ దగ్గర మనం అడ్వైసెస్ తీసుకొని లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ పడకూడదు. ఎందుకంటే అది మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన స్టమక్ లో ఇప్పుడు ఇట్స్ ఎ వెరీ ఫ్రెజైల్ ఆర్గన్, మనకు తెలియకుండా అన్వాంటెడ్ అన్నెసరీ వేసినప్పుడు ఎంతో కొంత స్టమక్ స్టిమ్యులేషన్ అవుతుంది, ఇరిటేట్ అవుతుంది, అల్సర్స్ వస్తాయి, తర్వాత ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకని ట్రెడిషనల్ గా మన ఇంట్లో వాడేవి మెడికల్ అడ్వైస్ తీసుకొని మన ప్రాబ్లమ్ సాల్వ్ కానప్పుడు అట్లీస్ట్ ఒక ఎండోస్కోపీయో కొలోనోస్కోపీ చేసుకొని లాంగ్ రన్ నాకు బాగానే ఉంది అని లేట్ గా ప్రెజెంట్ చేసేదానికని ఎటువంటి ప్రాబ్లమ్ అయినా స్టార్టింగ్ పాయింట్ లోనే చూపించుకుంటే చాలా బెటర్. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.